మరో అంశం చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలు వ్యవసాయ రుణాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు దాదాపు 2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు బ్యాంకులు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు దాదాపు 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేయగా కౌలు రైతులకు 1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. అమరావతి ఫైనాన్షియల్ హబ్ చేసే అంశంపై కూడా చర్చ జరిగింది. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంశంపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సిఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డ్ జీఎం హాజరయ్యారు. ఆ వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ చందు, అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే నేడు రాష్ట్ర బ్యాంకర్ల స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా మంత్రులు, అదే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర సిఎస్ ఎవరైతే ఉన్నారో వివిధ శాఖల అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో అయితే పాల్గొన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో వీటన్నిటిపైన బ్యాంకు రుణాలు కూడా ఇచ్చేలాగా కొన్ని చర్యలు అయితే చేపట్టాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే బ్యాంకర్లకు సూచించారు. దాంతోపాటు అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సిటీ హబ్గా అయితే దీన్ని డెవలప్ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి దీనిపైన అని చెప్పని బ్యాంకర్లకు అయితే సూచించారు. అయితే ఈ అమరావతి రాజధానిలో ఇప్పటికే 15 ప్రపంచ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్మించేందుకు స్థలాలు కేటాయించాం. త్వరితగతిన వాటిలో నిర్మాణాలు చేపట్టి ఏదైతే ఉందో వాటి కార్యకలాపాలన్నిటినీ కూడా ఇక్కడ త్వరితగతిన ముందుకు రావాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ప్రధానంగా లోన్లకు సంబంధించి వాటిని కూడా కేటాయించాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో పాటు ఏదైతే టిట్కో ఇళ్లలో కూడా చాలామంది ఏవైతే రుణాలు పొందారో వీరందరికీ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పని వారికి అయితే సూచించారు. దీంతో పాటు ప్రధానంగా డ్వాక్రా గ్రూపులు మహిళలు ఎవరైతే తీసుకున్న రుణాలు ఉన్నాయో ఈ రుణాలలో కూడా ప్రధానంగా ఒక 15 రకాల సమస్యలు తలెత్తుతున్నట్లుగా అయితే వారి దృష్టికి వచ్చినట్లు సీఎం చంద్రబాబు అయితే సూచించారు. వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించేలాగా మార్పులు చేర్పులు త్వరితగతిగా ఓ ప్రణాళికను అయితే రూపొందించండి అని చెప్పని అయితే వారికి సూచించారు. దీంతో పాటు ఇక నుంచి ఏదైతే ఫైనాన్షియల్గా జరిగే ఏవైతే సమావేశాలు ఉన్నాయో ఫైనాన్షియల్ సమావేశాలన్నిటికీ కూడా ఐఏఎస్లు, కలెక్టర్లతో పాటు ప్రధానంగా బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా హాజరు కావాలి అయ్యేలాగా వారిని కోరాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో సిఆర్డీఏతో పాటు ఏవైతే రాజధాని పనులు ఈ నిర్మాణాల్లో కూడా వేగవంతంతో పాటు ఫైనాన్షియల్గా కావాల్సిన సహాయ సహకారాలన్నిటినీ అందించాలని అయితే వారికి సూచించారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే కేంద్రం నుంచి ఇస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలు వాటితో పాటు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్లాంట్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వీటన్నిటికీ కూడా సహాయ సహకారాలను తోడ్పాటు అందించండి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో పాటు ఏదైతే పేద ధనికుల మధ్య ఏదైతే వ్యత్యాసాలు అనేవి లేకుండా బ్యాంకింగ్ స్థాయిలో అన్నీ కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పని సూచించారు. దీంతో పాటు డ్వాక్రా మహిళలు, అదేవిధంగా రుణాలకు సంబంధించి పెద్ద ఎత్తున బ్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వీరందరికీ క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేలాగా త్వరితగతిన వాటిని ముందుకు తీసుకురావాలి. టెక్నాలజీ, సాంకేతిక పరమైన అంశాలను మరింతగా వృద్ధి చెందేలాగా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే నేడు బ్యాంకింగ్ సెక్టార్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో అయితే సూచించారు. రైట్ శ్రీహరి. చందు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.